హలో! ఈరోజు మొబైల్ బ్యాటరీ టిప్స్, సెల్ ఫోన్ బ్యాటరీ చిట్కాలు గురించి మాట్లాడదాం. అయితే బ్యాటరీ సేవ్ కావాలంటే నేను ఈ వీడియోను బాగా మాటికి ఛార్జింగ్ పెట్టే వాళ్ళ కోసం షేర్ చేయమని చెప్తున్నాను. అయితే ఫస్ట్ నోటిఫికేషన్ సెట్టింగ్ ఓపెన్ చేసి, మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసి, అక్కడ నోటిఫికేషన్ సెంటర్‌లో ఇది అన్నీ ఆన్‌లో పెట్టుకోవాలి. కాకపోతే ఏందంటే ఎక్కువైతే మాటి నోటిఫికేషన్స్ వస్తాయో, అది వాట్సాప్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా అప్లికేషన్స్ వాటిని ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో ఇక్కడ మీకు ఎన్నో ఇట్లా అప్లికేషన్స్ కనబడుతుంటాయి. దీంట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని, ఉదాహరణకి మీరు ఒక వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ వాట్సాప్‌లో లాంగ్ ప్రెస్ చేస్తే ఆ అప్లికేషన్ లోగో ఉంది కదా! ఐకాన్ మీద వేలుతో నొక్కి పెట్టి టక్కన వేలు తీసేస్తే కొన్ని ఫోన్లలో యాప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అని వస్తుంది. అప్లికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ ఓపెన్ చేయకముందు, వాట్సాప్‌ను ఓపెన్ చేయకముందు బయట నుండి ఓపెన్ చేసి లోపలికెళ్ళిన తర్వాత కాకుండా బయట నుండి ఇలా నోటిఫికేషన్స్ ఇది ఆఫ్ చేసేసుకోండి. అయితే ఇందాక నేను చూపించింది అది నోటిఫికేషన్ సెంటర్ మొత్తం మొబైల్‌కి సంబంధించి అన్ని అప్లికేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్స్. కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి కాబట్టి ఇది ఆన్‌లో పెట్టుకోండి. ఇది అవసరం లేదనుకుంటే ఇది కూడా ఆఫ్ చేసేసుకోండి. నేను నా ఫోన్‌లో ఆఫ్ చేసుకున్నాను. అయితే ఎందుకంటే నోటిఫికేషన్స్ రావడం వల్ల మాటికి బ్యాటరీ డ్రైన్ అవుతుంది. బ్యాటరీ ఖాళీ అయిపోతే రోజు 2 సార్లు ఛార్జింగ్ పెట్టే పరిస్థితి. ఇక్కడ ఇలా ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ వస్తుంది. వాట్సాప్ యొక్క యాప్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇవి తెలుసుకోవచ్చు. తర్వాత ఉదాహరణకి ఒక యూట్యూబ్ ఉంది. దాని నోటిఫికేషన్ ఆఫ్ చేయాలనుకున్నాను. ఇలా లాంగ్ ప్రెస్ చేయండి ఐకాన్ మీద. అని వస్తుంది. ఇది ఓపెన్ చేసి అలా ఆఫ్ చేసేసేయండి నోటిఫికేషన్స్. ఇక టాస్క్ బార్ ఎక్కడైతే మీకు అక్కడ టార్చ్, బ్యాటరీ, మొబైల్ డేటా ఇవన్నీ ఉంటాయి కదా! టాస్క్ బార్ స్క్రీన్ పట్టి వేలుతో కిందికి లాగితే ఇది ఇలా టాస్క్ బార్ వస్తుంది. ఇక్కడ బ్యాటరీ సేవర్ ఉంది. డేటా సేవర్, బ్యాటరీ సేవర్ ఇది ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ బ్యాటరీ సేవర్, ఇక్కడనే డేటా సేవర్ ఇది 2 కూడా ఆఫ్ చేసేసుకోండి. అంటే ఎక్కడైతే ఆన్ అయి ఉందో దాని ఆన్ ఉందో ఆఫ్ ఉందో చూసుకోండి. ఆన్ ఉంటే ఓకే, ఆఫ్ ఉంటే మాత్రం ఎనేబుల్ చేసుకోండి. డిజేబుల్ అయి ఉంటే ఎనేబుల్ చేసుకోండి. డేటా సేవర్ ఆన్‌లో ఉండాలి. బ్యాటరీ పొదుపు చేయడానికి. బ్యాటరీ సేవర్ కూడా ఆన్‌లో ఉండాలి. బ్యాటరీ సేవర్ వేరు, డేటా సేవర్ వేరు. ఇక్కడ బ్యాటరీ సేవర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బటన్ ఆఫ్ ఉంటుంది ఇలా. ఓకే. అంటే ఈ ఫీచర్ ఎక్కడైతే లేదో అది వదిలేయండి. పాత ఫోన్లలో ఉండదు. కొత్త లేటెస్ట్ ఫోన్లన్నిట్లో కూడా బ్యాటరీ సేవర్ ఉంది. అయితే ఇక్కడ స్టాండర్డ్ బ్యాటరీ సేవర్ యాక్టివేట్ అయి ఉంటుంది. ఎక్కడ టిక్ ఉంది, ఇక్కడ పైన టిక్ ఉంది. ఆప్టిమైజ్ సిస్టమ్ టు సేవర్ బ్యాటరీ. కరెక్టే. అంటే ఆప్టిమైజ్ మనకు అవసరం లేదు, ఓ అరగంట, గంట పక్కన పెట్టాము, వాడలేదు మొబైల్‌ని. 1, 2 అవర్స్ వాడలేదు. అప్పుడు ఆప్టిమైజ్ అవుతుంది. దానికదే బ్యాటరీ కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ చేయగానే డిస్‌ప్లే ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది. ఇది ఆప్టిమైజేషన్. ఇక్కడ ఇంకా పొదుపు అవ్వాలి బ్యాటరీ. ఇది ప్రయాణాల్లో ఉన్నప్పుడు మనకు ఉపయోగపడుతుంది. వెంట పవర్ బ్యాంక్ లేనప్పుడు, ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం బస్సులలో, రైళ్లలో లేనప్పుడు. అప్పుడు ఈ మాక్సిమంలో పెట్టి సెట్ చేసుకోవాలి. అంటే ఒకవేళ మీరు ఒక సినిమా డౌన్‌లోడ్ పెట్టారు. దానికి ఒక పావుగంట, అరగంట పట్టింది. ఇక్కడైతే డౌన్‌లోడ్ అయిపోతుంది. అదే ఇక్కడ మాక్సిమంలో పెడితే అది డౌన్‌లోడ్ మధ్యలో ఆగిపోతుంది. దాని తర్వాత ఇలా షో అవుతుంది. ఇది చెక్ చేసుకోండి ఒకసారి. మీ ఫోన్‌లో ఇలా మాక్సిమం బ్యాటరీ సేవ్ చేసే అవకాశం ఉందా? నేనైతే ప్రయాణంలో ఉన్నప్పుడు అల్ట్రా పవర్ ఆన్ చేసేస్తే గనక బ్లాక్ అండ్ వైట్‌కి వెళ్ళిపోతుంది. బ్లాక్ అండ్ వైట్‌లో కొంచెం బ్యాటరీ బాగా లైఫ్ ఇస్తుంది. ఇది ఎమర్జెన్సీలో చేయాలి. నెట్‌తో పని లేనప్పుడు, ఇంటర్నెట్‌తో పని లేనప్పుడు. ఇక ఇది
మొబైల్ డేటా అవసరం లేనప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఉదాహరణకి రాత్రి పడుకునేటప్పుడు, విదేశాల నుంచి మీకు కాల్స్ వచ్చే అవకాశం లేనప్పుడు. బ్లూటూత్ అవసరం ఉన్నప్పుడు వాడి, అవసరం తీరగానే ఇమ్మీడియట్లీ క్లోజ్ చేసేయండి. అది స్పీకర్ కావచ్చు, నెక్ బ్యాండ్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ఏదైనా సరే బ్లూటూతే. అండ్ ఇది డేటా సేవర్. ఈ 3 కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్లైట్ మోడ్. ఇది నేను ఎక్కువ వాడుతుంటాను. ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు నాకు కాల్స్ రాకూడదు కానీ ఇంటర్నెట్ రావాలంటే వైఫై పెట్టుకొని పని చేసేసుకుంటాను. ఆటో రొటేషన్ ఇది కూడా ఎక్కువ బ్యాటరీ డ్రైన్ చేస్తుంది. తర్వాత అంటే అవసరానికి వాడుకోవాలి, అవసరం తిరగగానే ఆఫ్ చేయాలి. గాలికి వదిలేస్తే ఏమవుతుంది, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. డార్క్ థీమ్. ఇది డార్క్ థీమ్ అంటే ఒకసారి పేజీ చీకటి అయిపోతుంది. ఇలా ఐ కేర్, కంటికి ఇంపుగా ఉండాలి. కొంచెం ఈ కళ్ళ మీద బ్లూ లైట్ తాకకూడదు, కళ్ళు చూపు మందగించకూడదు, చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు బాగా కనబడాలి. సెల్ ఫోన్ వల్ల, కంప్యూటర్ వల్ల, ఆ స్క్రీన్ వల్ల కళ్ళు పోకూడదు అంటే ఐ కేర్ మోడ్ ఆప్టిమైజేషన్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి, అది ఆన్ చేసుకోవాలి. అంటే లొకేషన్, చాలామంది లొకేషన్ వాడతారు, వదిలేస్తారు. ఇది కూడా ఎక్కువ బ్యాటరీని డ్రైన్ చేసేస్తుంది. ఫోన్ హీటింగ్ ఇష్యూస్ వస్తాయి. అంటే ఒకసారి ఛార్జ్ పెడితే రేపటి వరకు రావాలి, ఎల్లుండి వరకు రావాలి, అలా ఉండదు. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం వస్తుంది, సాయంత్రం వస్తుంది, ఇట్లా మాటికి ఛార్జింగ్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టనంత వరకే దాన్ని మొబైల్ అంటారు. ఒకసారి పెట్టిన తర్వాత తాడుతో కట్టేసిన గేదెలాగా ఉంటుంది. ఇంకా ల్యాండ్ ఫోన్కు మొబైల్కి పెద్ద వ్యత్యాసం ఉండదు. నెక్స్ట్ మొబైల్ డేటా వైఫై. ఇక్కడ ఉదాహరణకి వాట్సాప్ ఉన్నది, దాన్ని ఎక్కువ వాడతారు. ఏదైతే ఎక్కువ వాడతారో దాని అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసి దీంట్లో మొబైల్ డేటా అండ్ వైఫై క్లోజ్ చేయండి. అండ్ బ్యాటరీ కూడా తీసేసేయండి, డిజేబుల్ చేసేసేయండి. అంటే ఇది కాకుండా ఇంకా వేరే అప్లికేషన్, ఏ అప్లికేషన్ అయినా సరే చెక్ చేసి అదంతా అవసరం లేదు, అప్పుడప్పుడు వాడుతుంటాను, వారానికి ఒకసారి వాడుతుంటాను, నెలకోసారి వాడుతుంటాను, అలాంటివి ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి అప్లికేషన్స్. వాటి విషయంలో దాని సంగతి చూడండి. ఇక్కడ యాప్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసి అప్లికేషన్ సెట్టింగ్లో బ్యాక్గ్రౌండ్ డేటా 2 ఎనేబుల్ అయి ఉన్నాయి, గ్రీన్ కలర్ ఉన్నాయి చూడండి. అన్రిస్ట్రిక్టెడ్ డేటా యూసేజ్ ఇది కూడా ఆన్ ఉంది. అంటే మనం వాడినప్పుడు కూడా బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంటుంది, లాగేస్తుంటుంది మొత్తం. వాడినా వాడకున్నా ఇది ఎక్కువ పొదుపు కావాలంటే ఇది కొంచెం ఈ 2 ఎనేబుల్ చేసేయండి. అవసరం తీరగానే డిజేబుల్ చేసి పడేయండి. ఎందుకంటే నేనైతే చాలా తక్కువ దీన్ని ఎనేబుల్ చేసి పెడతాను, ఎప్పుడో సందర్భంలో. సపరేట్ ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు మాత్రం అది అవసరం. నేనైతే డేటాని సేవ్ చేసే క్రమంలో, ఎందుకంటే మొబైల్ డేటా వేరు, మొబైల్ డేటా బ్యాటరీ వేరు, డేటాకు బ్యాటరీకి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 ఆప్టిమైజేషన్ వల్లనే మనకు సేవర్ పాసిబుల్. నెక్స్ట్ మ్యాప్స్ వాడతారు, తర్వాత వదిలేస్తారు, ఆ నోటిఫికేషన్స్ వగైరా. ఇది ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవుతుంటుంది. ఉదాహరణకి ఈ మ్యాప్ని ఓపెన్ చేయకముందు ముట్టుకున్న తర్వాత టక్కన ఓపెన్ అవుతుంది, ముట్టుకున్న తర్వాత టక్కన ఓపెన్ కాకముందు బయట నుండి యాప్ కొన్నిట్లో ఇలా కనబడుతుంది, ఐ అని, ఓన్లీ ఐ. ఇక్కడ మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అని వచ్చింది, నొక్కి పెట్టి వస్తే వేలుతో టక్కన వేలు తీయగానే అప్లికేషన్ డీటెయిల్స్ వస్తుంది. అది క్లిక్ చేస్తే కనుక మీకు అక్కడ మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో మనం ఏదేది ఆఫ్ చేయాలి, ఏదేది ఆన్ చేయాలి చూసుకోండి, ఏది ఎనేబుల్ ఉండాలి, ఏది డిజేబుల్ చెక్ చేసుకుని దాన్ని బట్టి సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు పైన చూస్తారు కదా, రైట్ సైడ్ మూలకి బ్యాటరీ స్ట్రెంగ్త్. ఎందుకంటే 20 కంటే తక్కువ ఉన్నప్పుడు 25 కంటే తక్కువ కాగానే, తగ్గిపోగానే 25% లో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టేయండి. 90 దాటిన తర్వాత అక్కర్లేదు, 80, 90 క్లోజ్ చేసేసేయండి. ఒకవేళ 100% అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా చేస్తుండండి. మిగతా టైంలో మరీ తగ్గకూడదు, మరీ ఎక్కువ అయిపోకూడదు, ఓవర్ ఛార్జింగ్ కూడా అయిపోకూడదు.
ఆ పర్సెంటేజ్ చూడండి. కొంతమంది చూస్తుంటాను బుడ్డోడు చిన్నపిల్లలు ఏడవగానే పాల పీక నోట్లో పెట్టినట్టు అది 80%, 90%, 50% ఉన్నప్పుడే పెట్టేస్తుంటారు. ఎమర్జెన్సీలో ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు చేస్తే ఏం కాదు గానీ, రెగ్యులర్‌గా పనిచేస్తుంటే బ్యాటరీ లైఫ్ మీకక్కడ దెబ్బతింటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ బ్యాటరీ ఫోన్ కొన్నప్పుడు ఏదైతే ఉందో, ఆ ఒరిజినల్ బ్యాటరీ మళ్ళీ అలాంటిది దొరకదు. చాలా తక్కువ అప్పుడప్పుడు రేర్ కేసుల్లో కొన్ని ఫోన్‌లో తప్ప అదర్‌వైజ్ ఆ క్వాలిటీ, ఆ స్టాండర్డ్ మళ్ళీ రాదు. ఉన్నప్పుడే కాబట్టి ఫోన్‌తో పాటు వచ్చిన బ్యాటరీ కాపాడుకోవాలి. తర్వాత బ్యాటరీ వేస్తే అంత పర్ఫార్మెన్స్ ఉండదు కాబట్టి ఇన్ని జాగ్రత్తలు. ఓకే. బ్యాటరీ మాటి మాటికి ఛార్జ్ పెట్టకూడదు. పిల్లలు ఏడవగానే నోట్లో అన్నం పెడుతూనే ఉంటారు పిల్లలు, తల్లులు. అలా కాదు, అలా కాదు. అలా చేయకూడదు. ఒక డివైస్‌ని కాపాడుకోవాలంటే ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఫాలో కావాలి. ఇలా మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో సెర్చ్ చేయండి. స్కానింగ్ అని టైప్ చేయండి. చేస్తే బ్లూటూత్ స్కానింగ్, వైఫై స్కానింగ్ కనబడుతుంది. ఈ 2 కూడా డిజేబుల్ చేయండి. 2 ఆన్‌లో ఉంటే గనక ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఆఫ్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ డార్క్ థీమ్ ఇక్కడ డీయాక్టివేట్ అయి ఉంది. ఉంటే ఇక్కడ పేజ్ అంతా వైట్ వస్తుంది. ఆన్ చేయగానే ఇలా బ్లాక్ అయిపోతుంది. చూసారా? డార్క్ థీమ్ వాడలేదు. ఇప్పుడు వాడాను, యాక్టివేట్ చేశాను. ఇప్పుడు కళ్ళకి మంచిది. కళ్ళు 4 రోజులు ఆరోగ్యంగా ఉండాలి, కాపాడుకోవాలి. కళ్ళద్దాలతో పని లేకుండా చూడగలగాలి. చిన్న చిన్న అక్షరాలు, అది జెండు బామ్ కావచ్చు, ట్యాబ్లెట్ మీద అక్షరాలు కనబడాలి అంటే ఫోన్ వల్ల కళ్ళు పోయినాయనే చెడ్డ పేరు ఉండదు. ముఖ్యంగా పిల్లలు ఈ రోజులు బాగా అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఇది డార్క్ థీమ్ యాక్టివేట్ చేసి ఇవ్వండి. వాళ్ళు కళ్ళు బాగున్నాయి కదా, పోయినాడు చూసుకుందాం అంటే పోయిన తర్వాత ఇంకా చూడాల్సింది ఏం లేదు. కళ్ళద్దాలు రాకముందు వచ్చాయి, వచ్చిన తర్వాత ఆ పాయింట్ ఇంకా పెరుగుతుంటుంది. కాబట్టి డార్క్ థీమ్ యాక్టివేట్ చేసి పెట్టండి. ఓకే. ఇండోర్‌లో అయితే ప్రాబ్లం లేదు. అవుట్‌డోర్‌లో అయితే ఇది మీ ఇష్టం. ఇండోర్ మాత్రం అక్కర్లేదు. ఇది కంపల్సరీ యాక్టివేట్ అయి ఉండాలి. డిసేబుల్ 5G సర్వీసెస్. అవసరం లేనప్పుడు నేను 5G సర్వీస్ క్లోజ్ చేస్తాను. 4G మీద రన్ అవుతుంటుంది. ఎక్కువ బ్యాటరీ మిగులుతుంది. హౌ టు స్విచ్ నెట్వర్క్ టు 4G ఆర్ 5G ఇన్ ఐఫోన్. ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, ఐఫోన్ అయినా మనం ఒకసారి ఇవి మార్చుకుంటే కనుక, స్విచ్ చేసేస్తే కనుక చాలా బ్యాటరీ వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే 6-11% ఇది బ్యాటరీ వ్యత్యాసం ఉంటుంది. ఒక మొబైల్ 4G మీద రన్ చేసినప్పుడు సిగ్నల్ మళ్ళీ 5G మీదకి అందుకున్నప్పుడు ఉండే వ్యత్యాసం బ్యాటరీ లైఫ్లో తేడా ఉంటుంది. 5Gలో కొంచెం బ్యాటరీ కొంచెం ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఏనుగు ఎంత తింటే అంత పని చేస్తుంటుంది. సో మీరు ఎంత మల్టీ టాస్కింగ్ వర్క్లు చేస్తుంటే బ్యాటరీ అంతా డ్రైన్ అవుతుంటుంది, తగ్గిపోతుంటుంది. లాంగెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉండాలంటే ఈ జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. బ్యాటరీ డ్రైన్ కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫిక్స్ చేసుకోవాలి, అప్డేట్ పెట్టుకోవడం అలాంటివి చేయాలి. ఉదాహరణకి ఒక అప్లికేషన్ని నేను ఓపెన్ చేసి ఫోర్స్ స్టాప్ చేసేస్తాను. ఫోర్స్ స్టాప్ అంటే మీరు వాడరు, అప్పుడప్పుడు వాడుతుంటారు. అలాంటి వాటిని ఫోర్స్ స్టాప్ చేయాలి. ఇప్పుడు ఉంది అప్లికేషన్ ఉంది, పిక్సెల్ ల్యాబ్. ఇది ఓపెన్ చేయదు, ముట్టుకుంటే ఓపెన్ అయిపోతుంది. బయట నుండి నొక్కి పెట్టాలి. అలా నొక్కి పెట్టిన తర్వాత ఇది అప్లికేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కింద ఫోర్స్ స్టాప్ చేసేసేయండి. ఉదాహరణకి నా బయోమెట్రిక్ వేలిముద్రలు ఎవరు వాడకుండా ఉండడానికి ఆధార్ అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేశాను. నా ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ వాడకుండా ఉండడానికి లాక్ చేశాను. మళ్ళీ ఎప్పుడు అవసరం ఉంటుంది? కొత్త సిమ్ కొన్నప్పుడో, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, క్రూషియల్ టైంలో అలాంటి ముఖ్యమైన పనులు అప్పుడప్పుడు ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వాడేటుంటాయి. అవి ఇలా ఫోర్స్ స్టాప్ చేసేసేయండి. వారానికి ఒకసారి వాడేటివి, నెలకు ఒకసారి వాడేటివి అవసరం లేదు. బ్లోట్వేర్స్ ఫోన్ కొనకముందు కొన్ని ప్రీలోడెడ్ ఉంటాయి. బ్లోట్వేర్స్ అప్లికేషన్స్ మనకు అవసరం లేని వాళ్ళు వేసిస్తారు. ఫోన్ కొన్న తర్వాత మన చేయికి రాగానే ఆ బ్లోట్వేర్స్ అన్నీ రిమూవ్ చేసేసేయాలి, అవసరం లేనివి. అయితే ఫోర్స్ స్టాప్ లేదా కంప్లీట్ డిలీట్. స్క్రీన్ టైమ్ అవుట్ ఇది సెట్ చేసుకోండి. డిస్ప్లేలో స్క్రీన్ టైమ్ అవుట్ ఇక్కడ 1 మినిట్ ఉంది అంటే 1 మినిట్ తర్వాత కొంతమంది 15 మినిట్స్ పెడతారు, 15 సెకండ్స్, కొంతమంది 30 సెకండ్స్, కొంతమంది 1 మినిట్ పెట్టుకుంటారు. ఆ తర్వాత టైం కాగానే దానికి అది క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ పవర్ బటన్ నొక్కి లేక ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్ అన్లాక్ చేస్తారు, లాక్ అయిపోతుంది.
ఆ టైంని మార్చుకోండి. ఉదాహరణకి 1 మినిట్ వరకు పర్వాలేదు. 15 సెకన్లు, 30 సెకన్లు, 1 మినిట్ వరకు పర్లేదు. ఆ పైన 2 మినిట్, 5 మినిట్, 10 మినిట్, 30 మినిట్స్ ఇలా ఉంటే గనక ఖచ్చితంగా బ్యాటరీ ఇదైపోతుంది. కొంతమంది స్విగ్గీ, జొమాటో అలాంటి కొన్ని డోర్ డెలివరీలు చేస్తుంటారు. బైక్ ఏసుకొని తిరుగుతుంటారు. వాళ్ళకి అవసరం. వాళ్ళకి 30 మినిట్స్, 10 మినిట్స్ అవసరం. అదర్‌వైజ్ మిగతా వాళ్ళకి అక్కర్లేదు. కొన్ని ఆ అప్లికేషన్ ఓపెన్ చేయగానే బై డిఫాల్ట్ అది యాక్సెస్ తీసుకుంటుంది. ఇంక సెపరేట్ ఇలా సెట్టింగ్ చేసుకోవాల్సిన పనుండదు. కానీ మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ 1 మినిట్‌కి మించి ఉందా? ఆ టైంను తగ్గించుకోండి. 1 మినిట్ పెట్టుకోండి. ఉదాహరణకు 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉందనుకో, ఇది బ్యాటరీ ఎక్కువ లాగేస్తుంది. మనకు అవసరం లేనప్పుడు 1 మినిట్ లోపల, 30 సెకండ్ల లోపల, అర నిమిషంలో క్లోజ్ అయిపోవాలి. తర్వాత కొన్ని ఫోన్లలో పవర్ మారథాన్ అని ఇస్తాడు. కొన్ని ఫోన్లలో బ్యాటరీ సేవర్ అని ఇస్తాడు. ఇక్కడ ఛార్జింగ్ బూస్ట్ ఇవ్వడానికి ఎనేబుల్ చేయండి బటన్‌ని సెట్టింగ్‌లో. ఓకే. అల్ట్రా పవర్ బటన్ సేవింగ్ చేసుకోండి. కొంత అడ్వాన్స్ సెట్టింగ్ కూడా ఉంటుంది దీంట్లో. ఇలా అడ్వాన్స్ సెట్టింగ్ ఉంటే గనక ఇక్కడ పవర్ బూస్ట్ రిమైండర్ ఆన్‌లో పెట్టుకోండి. స్క్రీన్ ఆఫ్ పుష్ బ్లాక్. యెస్. స్క్రీన్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్‌గా అది బ్యాక్ ఎండ్‌లో రన్ అయ్యేటియన్నీ బ్లాక్ అయిపోవాలి. స్క్రీన్ ఆఫ్ స్లీప్. యెస్. స్క్రీన్ ఆఫ్ చేయగానే మొత్తం డివైస్ పడుకోవాలి. స్లీప్ మోడ్‌కి పోవాలి. మళ్ళీ మనం స్క్రీన్ ఆన్ చేయగానే, ఫోన్ ముట్టుకోగానే, పవర్ బటన్ నొక్కగానే మళ్ళీ ఆన్ అవ్వాలి. స్క్రీన్ ఆఫ్ షెడ్యూల్డ్ పుష్. యెస్. ఈ ఆప్షన్ కూడా పెట్టుకోండి. బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇది మస్ట్. సో, బ్యాటరీ లోపల బ్యాటరీకి సంబంధించి ఈ అడ్వాన్స్ సెట్టింగ్‌లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏఐ టెక్నాలజీ, ఏఐ బేస్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది డివైస్ హ్యాస్ బీన్ హ్యాక్డ్. మన డివైస్ హ్యాక్ అయినా కూడా బ్యాటరీ డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు తెలీదు కూడా ఎప్పుడు హ్యాక్ అయిందో తెలీదు. తెలుసుకునే లోపల అది అప్పటికే జరగాల్సింది జరుగుతుంది. అంటే ఎవరైనా హ్యాక్ చేస్తే కూడా, మనల్ని ఎవరైనా గమనిస్తే కూడా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఇలాంటివి మనం ఫిక్స్ చేసుకోవాలి. యూ మే బీ ద ప్రాబ్లమ్స్ కావచ్చు. యువర్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఈజ్ టూ హై. చాలా వెలుతురు కళ్ళు పోతాయేమో అన్నట్టు ఉంటుంది. చీకట్లో కూడా, ఇంట్లో కూడా, ఇండోర్‌లో కూడా అలా చేయకూడదు. బయట ఎండలో పోయినప్పుడే అవసరం. ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్‌లో, షాప్‌లో, ఇంట్లో, మీ బిజినెస్ పాయింట్‌లో ఉన్నప్పుడు, సెంట్రల్ ఉన్నప్పుడు అక్కర్లేదు. తగ్గించుకోండి. యువర్ స్క్రీన్ టైమ్ అవుట్ ఈజ్ టూ. ఇది స్క్రీన్ టైమింగ్ ఉంది కదా, అది తగ్గించుకోండి. యు ఆర్ యూజింగ్ ద రాంగ్ కనెక్షన్స్. అవును. అలాంటి రాంగ్ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు కూడా ఇది డివైస్ నుంచి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టైమింగ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. యు ఆర్ లెఫ్ట్ ద బ్లూటూత్ వైఫై. యెస్. మనం అవసరం తీరిన తర్వాత అది క్లోజ్ చేయకపోతే రన్ అవుతూనే ఉంటాయి. యు ఆర్ యూజింగ్ ఏ ఫాల్టీ ఫోన్ చార్జర్. యెస్. మనం ధర తక్కువ చార్జర్లు వాడుతూ ఉంటాం. నాసి రకం చార్జర్లు వాడుతుంటాం. ఒరిజినల్ ఫోన్‌తో పాటు వచ్చినయి 1000, 1500, 2000, 3000 ఉంటాయి. మార్కెట్‌లో 200, 300 దొరికేటివి ఇవి మన బ్యాటరీ లైఫ్‌ని డ్యామేజ్ చేస్తాయి. జాగ్రత్త. పూర్ క్వాలిటీ చార్జర్, బ్యాటరీ బ్యాటరీ డై, ఇంకోటి లెట్టింగ్ ద బ్యాటరీ డై అంటే రన్నింగ్ యాప్స్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. యాహ్! ఎందుకంటే పొద్దున్నుంచి రాత్రికి ఎన్నో వాడతారు. రీసెంట్ యాప్ నుంచి రిమూవ్ చేయరు. రీసెంట్ అప్లికేషన్‌లో మల్టీ టాస్కింగ్ బటన్ దాంట్లో అన్నీ పడి ఉంటాయి. అవి రిమూవ్ చేయరు. టూ మెనీ నోటిఫికేషన్స్ ఇది కూడా కారణం. యువర్ ఫోన్ ఈజ్ రోమింగ్ అవుట్ ఆఫ్ రేంజ్. యెస్. రోమింగ్‌లో ఉన్నప్పుడు కూడా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. యువర్ ఫోన్ బ్యాటరీ ఈజ్ ఓల్డ్. పాతదది. ముసలిదైపోయినా కూడా బ్యాటరీ పాతది పడిపోయినా కూడా బ్యాటరీ మీకు మాటి మాటికి ఛార్జింగ్ పెట్టాల్సొస్తది. అవుట్‌డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. యెస్. మనం సిస్టమ్‌ని అప్డేట్ పెట్టకపోతే కూడా బ్యాటరీ డ్రైన్ అవుతుంది. లొకేషన్ సర్వీసెస్ ఆర్ రన్నింగ్. యెస్. లొకేషన్ మనం ఆన్ చేస్తాము. మళ్ళీ ఆఫ్ చేయడం మర్చిపోతాం. యువర్ ఫోన్ ఈజ్ టూ హాట్. బాగా ఫోన్ వేడెక్కినప్పుడు, ముఖ్యంగా ఎండాకాలంలో వాడినా వాడకున్నా హీట్ ఎక్కుతుంది. అప్పుడు కొంచెం బ్యాటరీ లైఫ్ ఇదైపోతుంది. అంటే 4, 5 సంవత్సరాల తర్వాత బ్యాటరీ మార్చుకోవాలి. అలాంటిది 1, 2 ఇయర్స్‌లో 1, 2 సంవత్సరాల లోపలే అవుట్. కొత్త బ్యాటరీ ఏసుకునే పరిస్థితి వస్తది. ఎందుకు? వేడి ఉన్న ప్లేస్‌లో పని చేయటం.
అత్యధిక వేడిగా ఉన్న ప్లేస్‌లో నెట్ ఆన్ చేసి మనం ప్యాకెట్లు వేసుకుంటాము. గాలి తాకక ఇదవుతుంది. కొంతమందికి ఒక వ్యాధి ఉంటుంది. కొన్ని చీటీలు, స్లిప్పులు, నోట్లు సెల్ ఫోన్ కవర్ వెనక దాస్తుంటారు. సెల్ ఫోన్ కవరే తీసేసేయండి నన్నడిగితే. బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఓకే. అన్‌లాక్డ్ ఆర్ ఆన్ హై బ్యాటరీస్. యెస్, బ్రైట్‌నెస్ ఒక కారణం. నెక్స్ట్ ఇక్కడ హౌ టు బూస్ట్ యువర్ బ్యాటరీ లైఫ్. మన బ్యాటరీకి బలం ఇవ్వాలంటే, మనం బూస్ట్ చేయాలంటే నేను సమ్మర్‌లో ఒక తడి బట్ట పెట్టేవాడిని. ఎక్కువ మీటింగ్‌లు అటెండ్ చేసినప్పుడు. ఫ్యాన్ కూడా పెట్టుకున్న సందర్భాలున్నాయి. చిన్న బుడ్డి ఫ్యాన్. లోయర్ యువర్ స్క్రీన్ బ్రైట్‌నెస్, లిమిట్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ, సెట్ ఆన్ ఆటో లాక్ టైమర్, కీప్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్, లిమిట్ యువర్ నోటిఫికేషన్ సెట్టింగ్స్, యూజ్ లో పవర్ మోడ్, disable unused features, adjust your location, searches settings, avoid extreme temperatures, use airplane mode, use high quality chargers, delete unused applications, అవాయిడ్ లైవ్ వాల్పేపర్స్. వాల్పేపర్స్, కదిలిటి వాల్పేపర్స్ కూడా ఎక్కువ బ్యాటరీని డ్రైన్ చేస్తాయి, మింగేస్తాయి. నువ్వు ఎంత తింటే అంత పని చేస్తుందని చెప్పాను కదా. అంత పర్ఫార్మెన్స్ కోసం, ఎందుకంటే వాటికి ఫుడ్ ఎక్కడి నుంచి రావాలి ఇన్ని అప్లికేషన్స్కి? బ్యాటరీ నుంచే. అందుకే మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు రకరకాలు, ఎందుకంటే వాట్సాప్ ఓపెన్ చేస్తారు, సరిగా వాడరు, వదిలేస్తారు. యూట్యూబ్ చూస్తారు, ఎక్కువసేపు చూడరు, వదిలేస్తారు. ఇట్లా దినమంతా వాడుతుంటారు. అది అన్ని సగం సగం వాడి వదిలేస్తారు. అవి రన్ అవుతూనే ఉంటాయి. సిస్టమ్ అప్డేట్. మొబైల్ మన బ్యాటరీ సెట్టింగ్ కొరకు, బ్యాటరీని కాపాడుకోవడానికి సిస్టమ్ అప్డేట్ని ఒకసారి సెర్చ్ చేయండి. మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లో సిస్టమ్ అప్డేట్ అని ఉంటుంది. ఇది ఎక్కడుందో వెతికి అది ఏదైనా పెండింగ్ ఉందేమో చూడండి. ఎందుకంటే అది పెండింగ్ ఉన్నా కూడా మీకు ఆప్టిమైజేషన్లో తేడా వచ్చి అక్కడ బ్యాటరీ డ్రైన్ అవుతుంది. 2, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, అప్డేట్ అని బ్లూ కలర్లో ఉండకూడదు, ఇట్లా నీలి రంగులో అప్డేట్ అని ఉండకూడదు. ఉన్నదంటే అది పెండింగ్ ఉంది, అవుట్డేటెడ్. పాత వాటిలో లోపాలు సరిదిద్ది ప్లే స్టోర్లో కొత్త వర్షన్ వదులుతారు. బ్యాటరీ హీట్ ఎక్కడం, వైరస్ని తట్టుకోకపోవడం, ఇలాంటి అన్నిటిని లోపాలు సరిదిద్ది కొత్త అప్లికేషన్, కొత్త వర్షన్ వదిలినప్పుడు అది మీరు అప్డేట్ పెట్టుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్ అవుతుంటుంది. వీక్ ఉన్న అప్లికేషన్ స్ట్రాంగ్ చేసే పద్ధతి అప్డేట్ పెట్టడం. అప్డేట్ ఆల్ అని కొట్టేసేయండి. శుభ్రంగా పడుకోండి, తెల్లరికల్లా అయిపోతుంది. లేక డేలో చేసుకోండి. తర్వాత మొబైల్ బ్యాటరీ టిప్స్లో భాగంగా ఇంకో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీకు బ్యాటరీ సేవర్ ఆన్ చేసుకోండి. బ్యాటరీ యూసేజ్లో వెళ్ళి చూసుకోండి. మేనేజ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ అది పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్. ఆప్టిమైజ్ ఛార్జింగ్ అవసరమే, అండ్ ఓవర్ ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారు నిశ్చింతంగా, అవి కూడా ఎక్కువ బ్యాటరీ దెబ్బతీస్తాయి. అడాప్టివ్ బ్యాటరీస్, ఎస్, బ్యాటరీ పర్సంటేజ్, ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవడం అవసరం. ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, ఈ బటన్ ఇనేబుల్ చేసుకుంటే ప్రతి ఫోన్లో ఉంటుంది, లేటెస్ట్ ఫోన్లలో. ఓవర్ ఛార్జ్ అయితే కనుక అది దానికదే బ్రేక్ చేసి పడేస్తుంది. బ్రేక్ డౌన్ ఎంత అవసరమో బ్యాటరీకి అంతే పంపిస్తుంది. అది ఎక్కడుందో మీ ఫోన్లో వెతుక్కోండి. యూజ్ ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, ఇది స్పెషల్గా ఇచ్చాడు. అది పవర్ బ్యాంక్ కావచ్చు, లేదా ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెట్టడం. ఓకే. తర్వాత మీకు అన్నోన్ ట్రాకర్ అలర్ట్స్. మీరు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరెవరు గమనిస్తున్నారు, ఎవరెవరు మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నారు, మీ మీద ఎవరు నిఘా పెట్టారు, ఇవి తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎయిర్పోర్ట్లో మన ప్రతి ఫోన్లో అన్నోన్ ట్రాకర్ అలర్ట్స్ ఉంది. దీన్ని యాక్టివేట్ చేసుకోండి. అవసరం తీరిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకోండి. దీనివల్ల కూడా బ్యాటరీ ఎక్కువ డ్రైన్, ఎందుకంటే మీరు వాడుకున్నారు, మళ్ళీ మర్చిపోయారు, వదిలేస్తారు. గొడుగు కూడా వర్షాకాలం గొడుగు వాడతారు, అవసరం తీరగానే మళ్ళీ ముడుచుకుంటుంది, క్లోజ్ చేస్తారు. అన్నోన్ ట్రాకర్ అలర్ట్స్లో కూడా బ్లూటూత్ అండ్ లొకేషన్ ఇలాంటివి ఆన్ ఉంటే మీకు బ్యాటరీ రన్ ఉంటుంది. ఆప్టిమైజేషన్ ఛార్జింగ్ పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు హై వోల్టేజ్ ఎలా అయితే టీవీకి, రిఫ్రిజిరేటర్కి స్టెబిలైజర్ పెట్టుకుంటాము, ఎక్కువ వోల్టేజ్ వస్తే కట్ ఆఫ్ చేస్తుంది, లో అయితే పెరుగుతుంది.
ఎక్కువ ఓవర్ అయిపోతే తగ్గుతుంది, స్టేబుల్ చేస్తుంది. సో అలా ఈ ఆప్టిమైజేషన్ ఛార్జింగ్ ఎనేబుల్ చేయడం వల్ల ఛార్జింగ్ హెచ్చుతగ్గులను ఇది మన డివైస్ సరిదిద్దుకునేలాగా ఆప్టిమైజ్ అవుతుంది. అంటే ఒక అప్లికేషన్ రన్ అవుతుంటే బ్యాటరీ కూడా దానికి ఆప్టిమైజ్ అవ్వాలి. అంటే వాడినప్పుడే బ్యాటరీ ఖర్చు అవ్వాలి. ఇప్పుడు చూడండి, మీ బండిలో పెట్రోల్ పోసారు, ఎక్సలేటర్ ఇస్తేనే ఖర్చు అవ్వాలి. స్టార్ట్ చేశారంటే ఎక్సలేటర్ ఇచ్చినా ఇవ్వకుండా ఖర్చు అయిపోతే ఆ బండిని ఏమంటారు మీరు? ఇది కూడా అంతే, వాడితేనే బ్యాటరీ ఖర్చు అవ్వాలి, వాడకపోతే బ్యాటరీ మిగిలాలి, పొదుపు కావాలి. అంటే ఈ ఆప్టిమైజేషన్ ఛార్జింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, బ్యాటరీ యూసేజ్ ఏ మన ఫోన్లో ఏ అప్లికేషన్ ఎక్కువ వాడుతుంది, ఎక్కువ వినియోగించుకుంటుంది, ఎక్కువ డ్రైన్ చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, ఒకడు తక్కువ తింటాడు, ఒకడు ఎక్కువ తింటాడు, ఒకడు బండోడు ఎక్కువ తింటాడు. కాబట్టి అది చూసుకోవాలి, లిస్ట్ వస్తుంది ఇక్కడ మనకి బ్యాటరీ యూసేజ్లో ఏ అప్లికేషన్ ఎక్కువ బ్యాటరీ డ్రైన్ చేస్తుంది చూసుకొని దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకోవటం మంచిది. తర్వాత డిస్ప్లేలే ఇక్కడ ఇలా ఉంటుంది కదా, అడాప్టివ్ బ్యాటరీస్ ఇవి సెట్ చేసుకోండి, డార్క్ థీమ్ సెట్ చేసుకోండి. ఓకే, ఎమర్జెన్సీ కలర్ న్యాచురల్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ చేసుకోండి. ఎందుకంటే బ్యాటరీ చాలా తక్కువ ఉంది, ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేనప్పుడు ఫోన్ బ్లాక్ అండ్ వైట్ మోడ్లోకి మార్చుకోండి. మోనోక్రోమ్ సిస్టమ్ అంటారు, డిస్ప్లే సైజ్ అండ్ ఇవి నేను కొన్ని చెప్తాను. ఇప్పుడైతే యూజ్ అడాప్టివ్ బ్యాటరీని ఇది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందో చూసుకోండి. ఇలా డిజేబుల్ అంటే ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే ఉదాహరణకి మీరు చీకట్లోకి వచ్చారు, వెలుతురు తగ్గిపోవాలి, ఎండలోకి వెళ్ళారు, దానికి అదే పెరగాలి. అది మీరు ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా, చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా ఎప్పుడు స్టేబుల్గా ఉంటే ఇవి బ్యాటరీలు అవుట్, ఎక్కువ డ్యామేజ్ అవుతాయి, ఎక్కువ లైఫ్ ఇవ్వవు. మళ్ళీ కొత్త బ్యాటరీ వేసుకోవాలంటే ఒరిజినల్ దొరుకుతుందో లేదో, అమ్మ ఇంత ఇంత ఖర్చు పెట్టాను, 1000 పెట్టానా, 2000 పెట్టానా, 3000 పెట్టానా లెక్కలు వేస్తుంటారు. ఎందుకంటే గేదెని కొనుక్కొని తాడు దగ్గర భయపడ్డట్టు ఉంటుంది. అలా కాదు, మీరు ఒక మొబైల్ ఇన్ని వేలు వేసుకున్న తర్వాత బ్యాటరీ కొనే విషయంలో, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, రాజీ పడనే కూడదు. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే రిఫ్రెష్ రేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వీడియో గేమ్ ఆడుతున్నారు, వేలుతో సర్ర 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 ఇట్లా స్క్రీన్ మీద లాగేస్తుంటే కింద మీద గీకుతున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, అది స్మూత్గా రన్ అవ్వాలి, కంటికి ఇంపుగా ఉండాలి. ఇప్పుడు ఒక స్క్రీన్ మీద ఒక సినిమా చూస్తున్నారు, స్పీడ్గా ఒక ఫ్యాన్ రన్ అవుతుంది, ఒక ట్రైన్ పరిగెడుతుంది అంటే కళ్ళకు అది మనం క్యాచ్ చేసేలాగా ఉండాలంటే ఈ రిఫ్రెష్ రేట్ చాలా ఇంపార్టెంట్. ఎంత రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంటే ఆ డిస్ప్లే మంచిది, కళ్ళకి ఇంపుగా ఉంటుంది, అంత సేఫ్ కూడా. సో ఈ రిఫ్రెష్ రేట్ను మీరు సెట్ చేసుకోవాలి. ఉదాహరణకి డిస్ప్లే రిఫ్రెష్ రేటు ఈరోజు లేటెస్ట్ ఫోన్లలో ఉంటుంది, పాత ఫోన్లలో ఉండదు, బిల్ట్-ఇన్ ఉంటుంది, అది ఫిక్స్డ్ ఉంటుంది, మార్చుకోవడానికి వీల్లేదు. ఇక్కడ మనం మార్చుకోవచ్చు. నేను ఆటో పెట్టుకున్నాను, మ్యాక్సిమం అంటే స్మూత్గా రన్ కావాలి. ఏదైనా స్పీడ్గా పరిగెత్తే ఏదైనా సీన్ ఉంటే, అది ఫ్యాన్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, బాల్ కావచ్చు, వీడియో గేమ్ ఆడేవాళ్ళు, రిఫ్రెష్ రేట్ 120 పెడితే బాగుంటుంది, స్మూత్గా రన్ అవుతుంది. కానీ హై బ్యాటరీ డ్రైన్ ఉంటుంది, కన్జంప్షన్. ఇక్కడ చూడండి, ఆటోలో స్మార్ట్ ఆప్టిమైజేషన్ అప్ టు 120 రిఫ్రెష్ రేట్, 60 హెర్ట్జ్ స్మూత్ లోయర్ బ్యాటరీ కన్జంప్షన్, 120 హెర్ట్జ్ స్మూత్, ఇది హై బ్యాటరీ కన్జంప్షన్. సో 60 పెట్టుకుంటే లో బ్యాటరీ అట, 120 పెట్టుకుంటే హై బ్యాటరీ పర్ఫార్మెన్స్. చూసారా, ఇది చాలామంది మీకు అవసరం లేదు, ఏదో నార్మల్గా వాడుకుంటారు, దానికి రిఫ్రెష్ రేట్ 120 పెట్టడం వల్ల ఏమవుతుంది, ఫోన్ హీట్ ఎక్కుతుంది, బ్యాటరీ లాగేస్తుంది, ఖర్చు అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మొబైల్ బ్యాటరీ టిప్స్, సెల్ ఫోన్ బ్యాటరీ చిట్కాలు, ఇది అందరి కోసం. మీరు ఏదైనా వాడండి, iOS యాపిల్ ఫోన్ వాడినా, ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా, కామన్ సూత్రం, బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి అందరూ ఫాలో కావాలి. ఇది మీ మేలు కోరి మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.